అధ్యాయము 2వ వాక్యం చదవండి. 1-2 వచనాలు చదవండి. ఇది హబక్కూ చేసిన ప్రార్థన. అది చాలు. స్తోత్రం చెప్పండి. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచుము. ఓకే, మళ్ళా చదవండి ఆ మాట. అందరూ చదువుకోండి. అది హబక్కూ ప్రవక్త చేసినటువంటి, ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన. మొదటి 2 అధ్యాయాలు చదువుకుంటే, మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఎక్కడ చూడండి, యెహోవా నేను మొర్రపెట్టినా నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినా నీవు రక్షింపకు ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు, ఎక్కడ చూసినా నాశనము బలత్కారము అగుపడుచున్నవి, జగడములు కలహాలు రేగుచున్నవి. ఇది మొదటి అధ్యాయంలోనే ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన మాట గనికే మొదట పైభాగంలోనే ఉంది. ఇక 2వ అధ్యాయంలో చూస్తే మరికొన్ని విషయాలు అక్కడున్నాయి. వీటన్నిటి విషయమై హబక్కూ వీటన్నిటిని చూచి, ఎక్కడ చూసినా నాశనము బలత్కారం జగడాలు కలహాలు బాధనే చూడవలసి వస్తుంది. నా ప్రార్థన నీవెందుకు ఆలకించట్లేదయ్యా అని ఈ 3వ అధ్యాయంలో పలకబడిన మనం చదువుకుంటున్న మాటలు కూడా ఆ ప్రవక్త ప్రార్థనే ఇది చేస్తూ ఉంటారు. ఏమనంటే ఆ ప్రార్థన సంవత్సరాలు ఇలాగా జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరుచుము అన్నారు. ఎంత మంచి మాట ఇది. చాలాసార్లు మనం చదువుకుంటూ వెళ్ళిపోయాము. నీ కార్యమును నూతనపరుచు అని దేవునిని ప్రార్థించారు ప్రవక్త. ఎక్కడ చూసినా ఇలా ఉన్నాయి పరిస్థితులు. నా బాధను నేను ఎలా చూడనిస్తున్నావు? నూతన పరుచు, సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరుచు. నిజంగా సంవత్సరాలు జరుగుతాయి, భూమి మీద వాళ్ళకి జరగట్లేదా? మనకే వచ్చిందా? వాళ్ళకి వచ్చింది. మనకేనా వాళ్ళకి ఇతరులకు కూడా జరుగుతున్నాయి కదండి సంవత్సరాలు. మనకేనా అనుకోవచ్చు కదా, మనకేనా కొత్త సంవత్సరం, ఇతరులకు కూడా దేవుని ఎరగని వారికి కూడా కొత్త సంవత్సరాలు జరుగుతున్నాయి కదా. అయితే విషయం ఏంటి వినండి, సంవత్సరాలు
ఎలా జరుగుతున్నాయి? ఇతరులకి దేవునిలో లేనప్పుడు, దేవునిలో లేని జీవితాలకు వారి సంవత్సరాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? అవి కూడా ఆలోచించాలి కదా మనం. ఇక మన సంవత్సరాలు ఎలా మనకు జరుగుతున్నాయి? మన సంవత్సరాలు మనం ఎలాబుచ్చుతున్నాము? మన ఆయుష్కాలం దేవుడు మనకిస్తున్న సంవత్సరాలు ఎలా జరుగుతున్నాయి? ఒకసారి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. భూమి మీద భక్తులైన వాళ్ళు, దేవుని బిడ్డలైన వాళ్ళు, అంటే పరిశుద్ధులైన వాళ్ళు దేవుని మాటలు గ్రహిస్తారు. దెయ్యపు కాయలు ఉంటాయి, తొట్లు, అందులో గుంజు ఉండదు, నీళ్లు ఉండవు, పొట్టు ఆడుతుంది. కొంతకాలానికి సొట్టలు వచ్చేసి బీటలు కొట్టి తేలిపోతాయి. ఆదికాండం నుండి కొంచెం చూస్తే, ఆదికాండంలో యోసేపు కాలంలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఓ మాట అన్నారు. దేశాన్ని ఏలుతున్న రాజుకు కల అయితే ఆ కళను గురించి అర్థం చెప్పడానికి రాజు దగ్గరికి రప్పించబడిన యోసేపు చెప్పారు, అయ్యా, పండే సమృద్ధి గల సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ తర్వాత కరువు సంవత్సరాలు వాటి వెంట వస్తాయి. ఈ సమృద్ధిగా పంట పండే సంవత్సరాల్లోని పంటలో ఆ సమృద్ధిలో నుండి కాస్త జాగ్రత్త పరుచుకొని వివేకము ఆలోచన కలిగి నడుచుకుంటే రాబోయే కరువు సంవత్సరాల్లో దేశమును ప్రజలను మీరు నశించిపోకుండా ఉంటారని చెప్పారు. అప్పుడు అదో మాట. అంటే సమృద్ధి కలిగిన సంవత్సరాలు వాళ్ళు చూశారు, కరువు సంవత్సరాలు చూశారు. అయితే కరువు సంవత్సరాలు వచ్చాయి. సమృద్ధిగా పంట పండిన సంవత్సరాల్లో వివేకముతో ప్రవర్తించినందువల్ల ఐగుప్తు దేశములో ఉన్న వారికి కరువు తీరింది. ఇంకొక మాట కూడా మీకు వాక్యంలో నుండి గుర్తు చేస్తాను. యాకోబు ఫరో దగ్గరికి రప్పించబడ్డప్పుడు యోసేపు పరిచయం చేశారు వాళ్ళ నాన్నగారిని, మా తండ్రి అండి అని. అప్పుడు యాకోబు ఫరోని దీవించి, నీ వయసు ఎంత అని అడిగారు. అప్పుడు యాకోబు చెప్పారు, వినండి చాలు, తిప్పకండి, నేను జీవించిన సంవత్సరాలు 130 అండి, నేను యాత్ర చేసిన సంవత్సరాలు కొంచెమేనో, అవి నా పితరులు గడిచినని కాదు, అయినా అవి దుఃఖ సహితంగానే ఉన్నాయని చెప్పారు యాకోబు. ఎందుకని? భార్యలు పిల్లలు ఇవన్నీ గొడవ ఎక్కువైంది కదా. ఈ మొత్తం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా. నేను జీవించిన సంవత్సరాలు 130, నేను యాత్ర చేసిన కొంచెమే, అయినా అవి దుఃఖసహితంగానే ఉన్నాయని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలారా, సంవత్సరాలు గడుస్తాయి, గడవనివ్వండి, జరుగుతాయి. అయితే ఇక్కడ హబక్కు చేసిన మాట ఏంటి, ప్రార్థనలో అన్న మాట ఏంటంటే, సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరుచు. ఇప్పుడు మన కాలంలో చూసుకుంటే కొందరి జీవితంలో సమృద్ధి సంవత్సరాలు అనుకోవచ్చు,
కొందరి జీవితంలో కరువు సంవత్సరాలు కరువు జరుగుతున్నట్టు ఉండొచ్చు కదా, కదండి. కొందరి జీవితంలో సమృద్ధి, కొందరి జీవితంలో కరువు సంవత్సరాలు అయి ఉండొచ్చు. అలాగా ఉండొచ్చు, కొందరికి ఇలాగా ఉండొచ్చు. కొందరికి దుఃఖంతో ఉండొచ్చు, దుఃఖంతో వెళ్ళబోస్తూ ఉండొచ్చు. హబక్కూ గారు కాలంలో ఎక్కడ చూసినా జగడాలు, కలహాలు, బాధ, వ్యాధి జరుగుతున్నాయి అని చెప్పి వాటి కొరకే ఆనాడు హబక్కూ నీ కార్యము నూతన పరుచు సంవత్సరాలు జరుగుతుండగా అంటే గొప్ప విషయం. అదే రీతిగా ముందుకు వెళ్ళకుండా అవే కంటిన్యూగా మా వెంట ఆ దుఃఖ సహితమైన సంవత్సరాలు, ఎక్కడ చూసినా బాధ, ఎక్కడ చూసినా ఇది అది, అవే మేము చూడకుండా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము ఇక నూతన పరిచయం అంటే అలా కాకుండా ఇది జరుగుతూ వచ్చినవి కాకుండా, అర్థమైందండి? మా వెంట మా సంవత్సరాలు, గతించిన సంవత్సరాలు, ఈ సంవత్సరం 2020 ప్రపంచంలో కొంచెం వయసు వచ్చిన ఎవరిని అడిగినా, ఏ మూలన ఎవరిని అడిగినా 2020 అంటేనే భీతి కలిగిపోయినటువంటి పరిస్థితి. కలవరం, ప్రపంచమంతా కలవరపడిపోయిన పరిస్థితి. కొన్ని లక్షల మంది చనిపోయారు. ఇంకనూ ప్రపంచంలో అనేక దేశాల్లో ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దేవుని కృపను బట్టి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఇలా దేవుని సన్నిధిలో కూర్చుని సంఘముగా దేవుని సేవించుకోవడానికి వీలైంది. కొన్ని చోట్లయితే అలాంటి వీలు కాని పరిస్థితులు ఉన్నాయండి. దేవుని భక్తుడైనటువంటి హబక్కూ అడిగారు, సంవత్సరాలు జరుగుతుండగా ఇలా జరుగుతూ ఉన్నాయి, నీ కార్యము నూతన పరుచు అన్నారు. దేవుడు నూతన పరచకపోతే, దేవుడు తన కార్యాన్ని దేశంలోనైనా, ప్రజలలోనైనా, కుటుంబాల్లోనైనా తన కార్యాన్ని దేవుడు నూతనము చేయకపోతే మరలా అలాగే గడుస్తాయి, అలాగే చూడవలసి వస్తుంది. అవి అలాగే ఉంటాయి. మనం కొత్త బట్టలు ధరించుకున్నామని పరిస్థితులు ఏమైనా క్రొత్త అవుతాయండి? ఒకసారి చెప్పు చూడండి మీరు. మనం క్రొత్త బట్టలు ధరించుకున్నామని పరిస్థితులు మారకపోతే 2వ తారీఖున మరలా మామూలే కదా. అందుకే ఏం చేయాలి? వినండి, కొత్త బట్టలు ధరించుకున్నంత రాన క్రొత్త సంవత్సరంలో మనకి సంతోషమే పొందలేము. కానీ దేవుడు ఏం చేయాలి? సంవత్సరాలు జరుగుతుండగా చెప్పండి, దేవుడు కార్యములు నూతన పరచాలి. లేకపోతే మనం నూతన వస్త్రాలు ధరించుకున్నా దేవుడి కార్యము నూతనము చేయకపోతే మనము నిజముగా సంతోషించలేము. ఎస్, మీరు భార్యాభర్తలే అయినా మీ జీవితంలో మీరు చూస్తూ వచ్చిన బాధలు, మీరు పడుతూ వచ్చిన శ్రమలు, మీ ఇక్కట్టులు, మీ కష్టములు, ఏమండి, గడిచిన సంవత్సరాల్లో మీరు ఏదైతే చూస్తూ వచ్చారో, వేటి గుండా నడుస్తూ వచ్చారో, ఏ విధంగా నడిపించబడ్డారో, వాటన్నిటిలోనూ ఇకపై రానున్న సంవత్సరాలు జరుగుతుండగా ఏమండి, దేవుడు నూతన పరచాలి. ఆయన కార్యము నూతనంగా ఆయన కార్యము జరిగించాలి. అప్పుడే మనకి గొప్ప సంతోషము కలుగుతుంది. అప్పుడే మనము సంతోషించగలం. హల్లెలూయా. మాట ఉంటుంది మరో చోట, దేశమా సంతోషించి గంతులు వేయి, యెహోవా నీ దేశములో నూతనమైన
కార్యము చేయుచున్నాడు. మనము సంతోషించి గంతులు వేయాలి అని అంటే దేశములో దేవుడు, చెప్పండి అయ్యా, దేశములో దేవుడు క్రియ చేయాలి. ఏమైపోయింది మీరు సంవత్సరం తిన్న తిండి అంతా? గట్టిగా చెప్పండి. ఇశ్రాయేలీలు దేవుని స్తుతిస్తే ఎరుకో గోడలు కూలిపోయాయి. మామూలు కేకలు కాదు అయ్యి. హల్లెలూయా. మిమ్మల్ని కాక తీసుకెళ్ళి ఉంటే బీటలు కూడా వచ్చేవి కావేమో. గట్టిగా చెప్పండి. ఎప్పుడు దేవుని స్తుతించడంలో దిట్టగానే ఉండాలి, మనం గట్టిగానే ఉండాలి. హల్లెలూయా. దేవుడు కార్యము చేయాలి. ఏ దేశములో అయితే, ఏ కుటుంబములో అయితే, ఏ రాష్ట్రములో అయితే, జనముల మధ్యలో అయితే దేవుడు కార్యము జరిగిస్తారో అప్పుడు మాత్రమే దేవుడు చేసిన నూతనమైన కార్యము జరిగినందువల్లే ఆ దేశములోని ప్రజలు సుఖపడగలరు, సంతోషించగలరు, ఆనందించి గంతులు వేయగలుగుతారు. ఆమేన్. దేవుడు కార్యం చేయకపోతే మీరంతా నిన్నటి దాకా, ఈరోజు దాకా కొట్లంబడబడ్డారు. ఏమండి, కొంతమంది రోడ్ల మీదకి వెళ్తూ ఉంటేనండి బెంచీలు వేసుకొని ఏవో పొడాలు అమ్ముకుంటున్నారు, రంగు పొడాలు అమ్ముకుంటున్నారు. ఎందుకు? మీరు కొంటారని. ఎందుకు? రేపు రాత్రి హ్యాపీ న్యూ ఇయర్ అని, వెల్కమ్ అని చెప్తారని. అయినా దేవుడు కార్యం చేయకపోతే మనము సంతోషించి గంతులేయగలమా దాని ద్వారా? ఆ తర్వాత మీరు క్రొత్త వస్త్రాలు ధరించిన, షూటు బూటు ధరించిన, మంచి నూతన సంవత్సరం అనుకొని మీరు ఏమి పండగ చేసుకుందామన్నా దేవుడు క్రియ చేయకపోతే మళ్ళా మనం సంతోషించగలమండి? అందుకే హబక్కూ ఈ మాట చెప్పారు. దేవా దేవా, ఎన్నాళ్ళు మమ్మల్ని బాధ ఎందుకు చూడనిస్తున్నావు? ఎన్నాళ్ళు మా ప్రార్థన వినకుండా ఉన్నావు? ఆ మాటలు చూడండి. ఎక్కడ చూసినా నాశనమేనయ్యా, ఎక్కడ చూసినా బలాత్కారమే జరుగుతుందయ్యా, ఎక్కడ చూసినా. ఏమండి, ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు, బయట ఖడ్గం జననష్టం జరిగిస్తూ ఉంది. దేశములో, రాష్ట్రములో ఎక్కడ చూసిన జనం మీదకి జనం, కుటుంబంలో ఒకరి మీద ఒకరు విరోధం, సమాధానము లేదు, అన్నీ ఉన్నా సంతోషము లేదు, ఐక్యత లేదు, భార్య భర్తల మధ్యలో పోరాటాలు, పిల్లల మధ్యలో పోరాటాలు, తల్లికి పిల్లలకి సమాధానము లేదు, అన్నదమ్ముల మధ్యలో అనే ఐక్యత లేదు, సంఘాల్లో సమాధానాలు లేవు. ఏమండి, కాబట్టి ఏం చేస్తున్నాడండి ప్రవక్త? దేవా, నీవు నీ కార్యము సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచండి. దేవుడు నూతనపరచాలి. రాబోయే నూతన సంవత్సరములో ప్రవేశించబోయే మనము దానికి ముందుగా ఈ సంవత్సరం మనం చూసిన పరిస్థితులు రాబోయే సంవత్సరములో మనము చూడకుండా ఉండాలి అని అంటే, మన బిడ్డలు చూడకుండా ఉండాలి అని అంటే, ఈ ప్రపంచంలో దేవుడే, చెప్పండి, కార్యము చేయాలి. విశ్వసించిన వాళ్ళు మీ కుడి చెయ్యి పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడే నూతనమైన కార్యము చేయాలి. వ్యాక్సిన్ వస్తుంది అని చూశారు. ట్రయల్ రన్ కూడా ఇస్తున్నారు. ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని వందల రకాల టీకాలు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొందరేమో ప్రయోగాలు పూర్తి చేసుకున్న దశలోకి వచ్చారు, కొందరేమో ట్రయల్ రన్ అన్నారు, కొందరేమో వ్యాక్సినేషన్ కొన్ని దేశాలు ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే దానివల్ల రకరకాల పరిణామాలు కూడా చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు దేశములో నూతనమైన దేవుడు క్రియ చేయాలి. అందుకొరకు మనం ఏం చేయాలి? హబక్కూ గారు ఏం చేశారు?
ప్రార్థన చేశారు. నా దేవుని బిడ్డలారా, మన మనసు పెట్టి ఈ ఉపవాస దినాల్లో ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా ఈ విధంగా మనము చెప్పండి, పరిశుద్ధులైన దేవుని బిడ్డలో, దేవా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరుచు. దేవుడు నూతనపరచకపోతే దేశంలోని ప్రజలు, మనము దేశంలో సంతోషంగా బ్రతకలేము. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో ఎంతోమంది చనిపోయారు. ప్రపంచం గవర్నమెంట్ వారి అధికారికంగా లెక్కల ప్రకారంగా సుమారు 20 లక్షల మంది చనిపోయారని చెప్తున్నారు. మన దేశంలో దగ్గరగా 150,000, 150,000 చనిపోయారని గవర్నమెంట్ వారిని లెక్కల ప్రకారం. కానీ అంతకు మించిన మరణాలు జరిగి ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడే కార్యమును నూతనపరచాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ విధంగా మనము దేవుని సన్నిధిలో కూడుకున్న మనము ప్రార్థన చేద్దాం. దేవుడే కార్యము చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. దేవుడు నూతనమైన కార్యం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. ఓకే, రైట్. ఇంకొక విషయం కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో అక్కడ చూడండి, దేవుడు కార్యం చేయాలి అంటే ప్రవక్త ఇర్మియా చెప్పారు. చూడండి, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాతించు, దావుచూపు స్తంభాలు నిలబెట్టు, నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకో. ఎన్నాళ్ళు నీవు అటు ఇటు తిరుగుతూ ఉంటావు? విశ్వాసఘాతకురాలా, నీ పట్టణముల తట్టు తిరుగు అని ఉంది. చూడండి, తిరిగి రమ్ము, తిరుగుము, తిరిగి రమ్ము, తిరుగుము. దేవుడు చెప్తున్నా, తిరుగు అని అంటే ఇశ్రాయేలు కుమారి అంటే దేవుడు ఆనాడు తన ప్రజల గురించి చెప్పిన మాట. అంటే తన ప్రజలు ఎలా ఉన్నారంటే, పై చదువుకున్న మాటలను బట్టి హద్దులు మీరారు, హద్దులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందుకే సరిహద్దు రాళ్ళు పాతించుకో అని చెప్పారు. హద్దులు మీరిపోయారు. రెండవది, విశ్వాసఘాతకులుగా మారిపోయారు. దేవుడు ఎన్ని మేలు చేశాడో వాళ్ళ పట్ల అవన్నీ మర్చిపోయారు. కృతజ్ఞత లేదు. విశ్వాసఘాతకులు అయిపోయి మర్చిపోయి, దేవుడు ఏ స్థితిలోంచి లేవనెత్తాడో మర్చిపోయి, కడుపు నిండి మనసు మదించి, కన్నులు కొవ్వు చేత కప్పబడిపోయి, కృతజ్ఞత లేకుండా పోయి అటు ఇటు తిరుగుతున్నారండి. మోకరించి సరిగ్గా కూర్చోండి. అటు ఇటు తిరుగుతున్నారు. అందుకే దేవుడు అన్నారు, ఎన్నాళ్ళు నీవు అటు ఇటు తిరుగుతావు విశ్వాసఘాతకురాలా? ఎన్నాళ్ళు? తిరుగు, రాజమార్గము తట్టు నీ మనసు తిప్పుకో, తిరుగు. అప్పుడుంది ఆ మాట, యెహోవా నీ దేశములో నూతనమైన, అప్పుడు చేస్తాడు నీ దేశములో నూతనమైన కార్యాన్ని ఆయన. అప్పుడు చేస్తాడు నీ కుటుంబములో నూతనమైన కార్యాన్ని ఆయన. అప్పుడు చేస్తాడు నూతనమైన కార్యాన్ని నీ జీవితములో ఆయన. నీవు అటు ఇటు తిరిగినంతసేపు, విశ్వాసఘాతకులై ఉన్నంతసేపు, హద్దులు మీరి ప్రవర్తించినంతసేపు అదే కొనసాగుతుంది. ఆ శాపమే నిన్ను వెంటాడుతుంది. ఆ బాధలే నువ్వు చూడవలసి వస్తుంది. దేశమా, దేవుడు నీ దేశంలో నూతనమైన క్రియ చేయాలనుకుంటున్నాడు.
ప్రవక్త ప్రవచించారు ఆనాడు, నీవు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావు, ఎంతకాలం? రాజ మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకో, తిరుగు, దేవుని వైపుకు తిరుగు. అప్పుడు నీ దేశములో దేవుడు నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు. పూర్తిగా చెప్పండి, ఇలా అనకండి. తిరుగు, దేశం దేవుని వైపుకు తిరుగు. ఎన్నాళ్ళ విశ్వాసఘాతకుల కింద ఉంటారు? ఇన్ని చేసినా మీ జీవితంలో దేవుని ఎడల కృతజ్ఞత ఏది? బానిసత్వంలో నుంచి విడిపించి మీ భుజములో మోతగంపలు మోయకుండా చేశారు. విరోధుల ఖడ్గము నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించారు. అయినా దేవుణ్ణి మర్చిపోయి అటు ఇటు తిరిగారు. దేవుని మీద మనస్సు నిలపలేకపోయారు. అందుకు దేవుడు ఆ రోజుల్లో ఆ ప్రజల మీదకి గొప్ప ఉపద్రవాలు అనుమతించారు. దేవుని కోపం వచ్చింది. అందుకే ఇర్మియా ప్రవచించాడు ఈ మాటలు. ఎన్నాళ్ళు? దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు. స్తోత్రం. బాగినండి. నీ కుటుంబంలో ఈరోజు కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనకు వచ్చి, రాబోయే నూతన సంవత్సరంలో నేను పిల్లలు అంతా చల్లగా ఉండాలి. ఎంత చల్లగాను? బొత్తుగా మైనస్ కాకుండా, ఏమాత్రం హీట్ ఎక్కకుండా ఉండాలి అనుకుంటే అయిపోదు. దేవుడు నీ జీవితంలో, నీ దేశంలో నూతనమైన క్రియ చేయాలి అనంటే, సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరచబడాలి అనంటే అవి చూడకూడదు. ఏవి? ఇంతవరకు మీరు ఏవైతే చూశారో ఆ బాధలు, ఆ శోధన, ఆ శ్రమ, ఆ అసమాధానం, ఇక ఆ రోదన, ఆ పరిస్థితులు మీరు చూడకుండా నూతన పరచబడాలి అని అంటే ఏం చేయాలి? యెహెజ్కేలు గ్రంథంలో ఉంది చూడండి. మీరు జరిగించిన అక్రమాలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. నూతనమైన కార్యం సంవత్సరాలు జరుగుతుండగా రేపు రాబోయే సంవత్సరంలో నూతన పరచబడాలి అని కోరుకున్న వాళ్ళు, నూతన పరచబడాలి అని కోరుకునేవాళ్ళు, నూతనమైన కార్యాలు నేను చూడాలి అని కోరుకునేవాళ్ళు ఏం చేయాలి? నువ్వు అలాగే ఉంటే కాదు. వాక్యము చెబుతున్నట్టుగా దేవుని మాట విని, ఒకటి, ఆయన తట్టు నీ మనసు తిప్పుకోవాలి. రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకోవాలి. నువ్వు తిరుగు. అటు ఇటు తిరగటం కాదు, దేవుని వైపుకు తిరుగు. తిరిగి మనసు నిలుపుకొని నట్లయితే దేవుడు నీ దేశంలో నూతనమైన కార్యము చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. నిశ్చయముగా దేవుని వాక్యం మనకు ఎద్దుకొచ్చింది, అది అక్షరాల నెరవేరుతుంది. మీ మనస్సులను నూతన పరుచుకోండి. నూతన హృదయం ఏం తెచ్చుకోవాలి చెప్పండి. కొందరు కుటుంబాల్లో సమాధానం లేదు. రాబోయే సంవత్సరంలో మీకు సమాధానం కావాలంటే, కొందరు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. సమాధానం కావాలంటే ఏం తెచ్చుకోవాలి? ఇలాగే కూర్చుని, ప్రభా నీవు ఎక్కడే కూర్చుని ఆయన మనసు మార్చు, ఆయన మనసు మార్చు. వారు అక్కడే కూర్చొని ఆమె మనసు మార్చు, ఆమె మనసు మార్చు, వాళ్ళ మనసు మార్చు, వీళ్ళ మనసు మార్చు. నువ్వు మనసు మార్చుకోకు. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచు. ఇక ఇలాంటి బాధలు మేము చూడకూడదు, ఇలాంటి వ్యాధులు మేము చూడకూడదు, ఇలాంటి శాపం మేము చూడకూడదు, ఇలాంటి దరిద్రత ఇక మా బ్రతుకుల్లో, ఇలాంటి కష్టములు
ఈ సంవత్సరంలో మమ్మల్ని వెంటాడినవి రాబోయే సంవత్సరాల్లో మేము చూడకూడదు అనుకుంటే నువ్వేం చేయాలి అని అంటే నీ మనస్సు ఆయన తట్టు తిప్పుకోవాలి. నీ మనస్సు ఆయన తట్టు తిప్పుకోవాలి. మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎస్, దేవుని వాక్కిది. మేము కలిపి చెరిపెడి అనేకుల వలె మేము ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యమునే మీకు బోధించుచున్నాము. నిష్కాపట్యమును సత్యమునే మీకు బోధించుచున్నాము. కావున రాబోయే సంవత్సరములలో మీరేదో కూర్చుని భయపడి మేము ఎలా ఉంటామో ఏమవుతామో అని అన్యజనుల వలె మీరు చింతపడవలసినది కాదు. దేవుని మాటే సత్యం. స్తోత్రం. కాబట్టి ఏం చేయాలి అని అంటే నీవు, నీ పిల్లలు, నీ కుటుంబ వ్యవస్థ, అలాగే నీ దేశంలో కూడా దేవుడు కార్యము నూతనపరచబడినట్లుగా మీరేం చేయాలంటే మీ హృదయాలు ఆయన తట్టు తిప్పుకుని మీ మనస్సు రాజమార్గము తట్టే నిలుపుకోవాలి. అప్పుడు దేశం అంటే పొద్దున కూడా చెప్పాను మీకు, ఈ మాటలు కాదు కానీ ఈ మాటకి సంబంధించి చెప్పే దేశం అంటే మట్టి కాదు అని. స్తోత్రం. అంతవరకు మట్టి అనుకున్నారు, ఆ తర్వాత మట్టి కాదు దేశం అంటే, ఇంతక మట్టి అనుకున్నాం మనుషులు. స్తోత్రం. దేశమా భయపడకు, గంతులు వేయి, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యం. దేశము అంటే నీ కుటుంబ వ్యవస్థ. మిత్రుడా, దేవుడు నూతనమైన క్రియ చేస్తాడు. దేవుడు క్రియ చేస్తే వాక్యం చెప్తూ చూడండి, ఆయన కార్యం చేయగా దానిని ఆపగలిగిన వాడెవడు? దేవుడు కార్యం చేశాడు, కార్యం దాన్ని ఆపగలిగిన వాడు ఎవడున్నాడు? పాసిలపూడిలో కొన్ని సంవత్సరాల క్రితం లేచిన బ్లోఅవుట్ అన్నా కొద్ది నెలలకి ఆపినోరు వచ్చారు. స్తోత్రం. ఏమండి, దేవుడు కార్యం చేయకపోతే దాన్ని ఆపేవారు ఎవరు ఉండరు. దేవుడు చేయాలి. ఆ సంగతి మనకు తెలుసు, అన్యజనులకి తెలియదే. దేవుడు కార్యం చేస్తే దాన్ని ఆపగలిగిన వాడు ఎవరు ఉండరు. నేను మిమ్మల్ని పోనీయను, యెహోవా ఎవడు అన్నాడు. దేవుడు కార్యం చేశాడు, ఆపగలిగింది ఎవరండి? అంతే మరి. స్తోత్రం. ఎర్ర సముద్రం పకాలు నవ్వుతూ వచ్చింది, దేవుడు కార్యం చేశాడు, దాన్ని ఆపగలిగింది ఎవరు? స్తోత్రం. ఏదైనా దేవుడు కార్యం చేయాలి, దేశంలో దేవుడు క్రియ చేయాలి. 2021 సంవత్సరంలో 2020లో ఉన్న అనుభవాలు మీ కుటుంబాల్లో ఉండకూడదు. అంటే కరువు సంవత్సరాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, వ్యాధులు వెంటాడుతూ వచ్చినవి ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు, వైర్యము ఉండకూడదు. ఏమండి, పగలు ద్వేషాలు, కలహం మత్సరాలు ఉండకూడదు. సమాధానం, నెమ్మది, క్షేమము కలగాలి. ఆరోగ్యంగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, కుటుంబం అంతా క్షేమంగా నెమ్మదిగా బ్రతకాలి. తండ్రి అని కోరుకుంటారు కదా మీరు, అందుకే కదా కడుపు కట్టుకొని కూర్చున్నారు. అయితే అలా జరగాలి అని అంటే నీ జీవితంలో నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ఏమండి, ఇక పగలు కాదు, వాళ్ళు చావాలి, వీళ్ళు చావాలి, అది కాదు. నీ దేశంలో దేవుడు నూతనమైన కార్యం చేయనట్లుగా నీవు దేవుని తట్టు నీ మనసు తిప్పుకోవాలి. అప్పుడు దేవుడు నీ దేశంలో నూతనమైన కార్యం చేస్తాడు. సంతోషించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంకో మాట కూడా చెప్పాను యెహెజ్కేలు గ్రంథంలో, నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. సంవత్సరాలు జరుగుతుండగా వినండి, అలాగే సాగకూడదు. ఇంకా నీవు హృదయాన్ని కఠినపరుచుకుని ఇన్నాళ్ళు వాక్యానికి లోబడకుండా అవిధేయుడిగా జీవించావేమో. కార్యము నూతన పరుచుకోవాలి, నూతన హృదయం తెచ్చుకోవాలి. నూతన బట్టలు తెచ్చుకున్నారు, మడతలు పెట్టి ఉంచారు.
ఎల్లుండి చూపిస్తారు మీరు. స్తోత్రం. అది కాదు, దానితో మీకుండే సంతోషము కొన్ని గంటలే, కొంత సమయమే, కొన్ని నిమిషాలే. ఆ తర్వాత మరలా మామూలు కాకూడదు. మీరెంతో మనశ్శాంతితో, సుఖముతో దేవుని సన్నిధిలో స్థిరపడి పరిశుద్ధాత్మలో ఆనందించువారుగా ఉండాలి. గుండెల నిండా పరలోకపు ఆనందముతో మీరు నింపబడాలి. దేవుని రాజ్యమే భూమి మీద అనుభవించాలి. మనం భూమి మీద ఉండి నరకం అనుభవించకూడదు. నా ప్రియులారా, దాని కొరకు మీరు ఎప్పుడు సంవత్సరాలు జరుగుతుండగా అలాగే జరగనివ్వకండి. మీ జీవితాన్ని నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఎంత మంచి మాట దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఒకవేళ అలాగే జరిగిపోదామని నీ ఉన్న పాడాన నీ జీవితాన్ని అలాగే ముందుకు తీసుకుని వెళ్తే దేవుని కోపాగ్నికి ఇంతకాలం దేవుడు దీర్ఘశాంతం వహించి ఉండొచ్చు. ఒకవేళ అలాగే నువ్వు జరిగి నూతన హృదయం తెచ్చుకోకపోతే, ఒక మాట ఉంది బైబిల్లో, ఎలా ఇంతకాలం చూశాను ఈ చెట్టు ఫలించలేదు, దేనిని నూతన ఫలభరితంగా మార్చబడని ఆ గొడ్డుమూ చెట్టుని ఇన్ని సంవత్సరాలు చూశాడు ఆయన. 3 సంవత్సరాల నుంచి ఎరువేస్తున్నారు, చూశారు. మారొద్దండి బతుకు? ఫలాలు ఫలించొద్దా? మార్పు రావద్దండి? ఏమైందిలే అని ఉంటే గొడ్లొచ్చి మీద పడుతుంది. భయపడాలి. ఇక్కడ ఉంది మాట, నీ కార్యము నూతన పరుచు. చూడండి, అంతవరకు జక్కయ్య గురించి మనకేం తెలుసు? జక్కయ్య ఏం చేసేవాడు అబ్బాయి? జక్కయ్య ఏం చేసేవాడు? జక్కయ్యని గురించి ప్రజలు ఏం చెప్పుకునేవాళ్ళు? పాపాత్ముడు, అన్యాయస్తుడు, అక్రమాలు చేసిన మనిషి, కొంపలు కూల్చాడు. చూడండి, ఓ తరుణం అండి. అలా సాగుతున్నాయి అతను సంవత్సరాలు జరుగుతున్నాయి. ఓ తరుణం వచ్చింది. ప్రభు అతనున్న మార్గంలోకి ప్రభు వచ్చారు. ఆయన ఆ పని మీద అతన్నే దృష్టిలో పెట్టుకుని ప్రభు వచ్చారు. దేవుడు ఎవ్వరిని దర్శించకుండా, ఎన్నడూ దయచూపకుండా ఉండడండి. అయితే ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగలేదు. ఎన్నో మార్లు నిన్ను చేర్చుకోవాలని ఆయన రెక్కల కిందకి నిన్ను పిలుచుంటారు. అప్పుడు నీవు నిద్రపోతున్నావేమో, అప్పుడు నువ్వేదో మత్తులో ఉండుంటావు. ఏ మత్తులోనో. ఈ తరుణములో ఇంతవరకు అతని సంవత్సరాలు అలా గడుపుతూ వచ్చాడు. ఓ తరుణం వచ్చింది. ఆ చెట్టు కింద ఉన్నవాడిని చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నారు. ఏం జరిగింది అప్పుడు? వెంటనే త్వరగా అతడు చెట్టు దిగి ప్రభువుని చేర్చుకున్నాడు. ఆ తర్వాత జరిగినవి మీకు తెలుసు. ఏం జరిగిందంటారు? టోటల్గా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, కార్యము అతని జీవితంలో బికమ్ నూతన పరచబడింది. ఇక అందరూ అనుకున్నారు ఒకప్పుడు జక్కయ్య, ఒకప్పుడు జక్కయ్య కాదు. ఇప్పుడు ఇతని గురించి యేసయ్యే చెప్పారు, ఇతడు అబ్రహాము కుమారుడు. ఇప్పుడు ఇతను ఎవరు? అబ్రహాము కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడు. ఒకప్పుడు పాపాత్ముడు. అర్థం చేసుకోండి. సంవత్సరాలు జరుగుతుండగా దేవుని కార్యము నీలో కూడా నూతన పరచబడాలి. అలా జరగాలి అంటే నీ జీవితంలో దేవుని వైపుకు నీవు తిరిగినప్పుడే. దేవుని మాట జక్కయ్య విని దేవుని వైపుకు తిరిగాడు, ఆయన చేర్చుకున్నాడు. దేవుని కార్యం అతనిలో జరిగింది. స్తోత్రం. ఆశీర్వాదం అనేది ఊరికే రాదు.
రక్షణ ఆశీర్వాదమైన, రక్షణ భాగ్యమైన, పరలోక ఆశీర్వాదం అది. పరలోక భాగ్యమైన, ఈ లోక సంబంధంగా మన జీవితానికి కావలసిన క్షేమమైన నీవు దేవుని తట్టు తిరిగినప్పుడే, నీ మనసు ఆయన మీద నిలిపినప్పుడే దేవుని కార్యము నూతనమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీవు ఉన్నట్టే ఉండి కార్యాలు నూతనపరచు అంటే జక్కయ్య ఒకటే అనాలి, నేను త్వరగా దిగను, కొంత లేటుగా దిగుతాను, నిన్ను చూడాలనుకున్నాను, చూశాను అనుకోవచ్చు కదా. లేదు, విధేయతలోనే ఆశీర్వాదం అనేది ఇముడి ఉంటుంది. స్తోత్రం. సౌలు చూడండి, అంతవరకు సౌలు, అతని సంవత్సరాలు అలా గడుస్తున్నాయి. సిలువకు శత్రువుగా నడుచుకున్నాడు, భక్తిహీనంగా దేవునికి ఎదురెళ్ళాడు, అనేకుల జీవితానికి హానికరంగా ప్రవర్తించాడు, అనేక మంది పరిశుద్ధులకు హింస చేశాడు కదండి. అలా గడుస్తున్నాయి అతని సంవత్సరాలు. గడిచినంతకాలం గడిచాయి. ఓ సమయం, ఒక మధ్యాహ్నం అతడు ఒక ఆలోచనతో వెళ్తున్నాడు, దేవునికి విరోధమైన ఆలోచనతో వెళ్తున్నాడు. కానీ దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ అతన్ని దర్శించెను. సౌలా సౌలా అని దేవుడు అతనితో మాట్లాడారు. ఆ వెలుగులో అతను కళ్ళు చూడలేక చూపు కోల్పోయి కింద పడిపోయాడు. అప్పుడు కూడా అన్నాడు, నువ్వెవడు అని. నీవు హింసించుచున్నా యేసును అన్నాడు. అప్పుడేమన్నాడు తెలుసని, కళ్ళు కింద పడి చూపు లేక తనతో ఉన్నవారు ఉన్నారు, కానీ కింద పడిపోయి చూపు లేనప్పుడు ఏమన్నాడు తెలుసండి, ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసును నేను అని చెప్పారో వెంటనే కింద పడిపోయి ఏమన్నాడు తెలుసండి, ప్రభువా నేనేం చేయాలి, ప్రభువా నేనేం చేయాలి. అప్పుడు చెప్పాడు దేవుడు, చూపు లేదు, కింద పడిపోయి చూపు పోయింది, తన చుట్టూ తనతో వచ్చిన వాళ్ళు, తన సహకారులు, తన సమకాలికులు, తనతో మాట కలిపి చేయి కలిపిన వాళ్ళు, తనంతటి వాళ్ళు తనకున్నారు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి, ఇప్పుడు తన ఆలోచనలన్నీ భంగపరచబడి దేవుని చిత్తానికి పూర్తిగా ఒబే అయ్యి, నువ్వు పట్టణంలోకి వెళ్ళు, దమస్కులోకి వెళ్ళు, అక్కడ నీవు చేయవలసినవన్నీ నీ కొరకు విచారించబడతాయి, అక్కడికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ఆ మాటకు లోబడ్డాడు గనుకే దేవుడే అతని కొరకు ఏం జరిగించాలో వాటన్నిటినీ అతని దగ్గరికి అప్పుడు పంపించారు. ఈ మాటలన్నీ వినకుండా మునుపుట్లాగే అతను హృదయాన్ని కఠినంపరుచుకొని, ఇప్పుడు నాకు కళ్ళు లేవు కదరా, ఇవన్నీ ఉంటే తర్వాత సంగతి, ఆయన ఎవరో యేసు అంటే మాట్లాడారు, తర్వాత చూద్దాం, నన్ను ఎల్వి ప్రసాదరావు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అన్నాడా? ఆయన చెప్పింది ఏదో అదే చేశాడు, మరొక రకమైన మాట మాట్లాడలేదు. సంవత్సరాలు జరుగుతున్న నీ జీవితంలో కార్యాలు నూతనపరచబడాలి అని అంటే నీలో విధేయత అనేది అవసరం. ఇంతకుముందు అవిధేయుడవు. సంవత్సరాలు ఎలా జరుగుతున్నాయి అంటే మీలో మీరు ఆలోచించుకోండి. వాక్యానికి అవిధేయులుగా మీరు జరుపుతున్నారేమో సంవత్సరాలు. అలా వద్దు. దేవుడు చెప్తున్నారు, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు. స్తోత్రం. మీరే కోరుకోవాలి, నా జీవితంలో ఈ సంవత్సరంలో గడిచిన ఇంతవరకు నేను మూర్ఖంగా అవిధేయుడినై సిలువకు శత్రువుగా అనేకులకు హానికరంగా ప్రవర్తిస్తూ వచ్చానయ్యా అని సౌలు దేవునికి సరెండర్ అయిపోయినట్టుగా ఈ సంవత్సరపు చివరిలో నీవు దేవుని మాటిని ఆయన తట్టు తిరిగితే, విధేయత చూపిస్తే, నీ కుటుంబంలో ఇంతవరకు నీ జీవితంలో నువ్వు చూస్తూ పడుతూ వచ్చిన బాధ, నీవు అనుభవించిన ఆ కష్టము, ఆ కర్మ, ఆ శ్రమ, ఆ శాపము నుండి నా దేవుడు నీకు విడుదలగునట్లుగా కార్యాలు నూతనపరుస్తారు. హల్లెలూయా. అప్పుడు జక్కయ్య జీవితంలో పాపాత్ముడు అని పిలువబడిన వాడు ఇప్పుడు అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడు.
ఆమేన్, ఆమేన్. ఇలా మీ జీవితంలో దేవుడు నూతన పరచాలి అంటే వినండి, నేను ఏదో మీకోసం ఈ 2 days మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రేపు లేదు ఎల్లుండ కొత్త క్యాలెండర్ పెట్టుకొని సంబరంగా ప్రార్థనలు చేసుకొని ఇంటికి వెళ్ళి కోడిపాలావులు చేసుకుని తిని కొత్త బట్టలు ధరించుకుని ఆనక మామూలే కుమ్ములాట. ఆనక మామూలే, తెల్లారితే మామూలే బాధ. ఎవరు వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. మీ జీవితంలో ఇవన్నీ నూతన పరచబడాలని కోరుకోండి. ఎంతమంది రాత్రి వాక్యాన్ని మీ హృదయంలో ఆహ్వానిస్తున్నారు? ఎంతమంది కోరుకుంటారు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది అవునని అంగీకరిస్తారు? నా దేవుడు మీ జీవితంలో అలాంటి విధేయతతో పాటే ఈ దేవుడు తన కార్యాన్ని మీ పట్ల జరిగించునుగాక. ఇక మీరు రాబోయే సంవత్సరాల్లో నీవు నూతన హృదయం తెచ్చుకుంటే, నూతన బుద్ధి తెచ్చుకుంటే ఇక కార్యాలు ఏమవుతాయి? చెప్పండి, చెప్పండి. ఖచ్చితంగా అవుతాయండి. ఆమేన్. నీవు అవిధేయుడిగా ఉంటే కార్యాలు నూతనమవు. నీ విధేయత చూపకపోతే నీకు రక్షణ పొందలేవు. స్తోత్రం, హల్లెలూయా. నీ విధేయత చూపిస్తే నీ కుటుంబంలోనే ఎప్పుడూ లేని నూతనమైన కృప, నూతనమైన ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. ఆమేన్. మనమేనండి కొన్నిసార్లు అన్నీ తెలిసి మూర్ఖించి కృపను, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని 2 చేతులతో తోసేసుకుంటాం. గుడ్డోడు ఇలా చెల్లా చెదురు చేసేసుకున్నట్టు. అది దేవుడిచ్చింది కాదు కొన్నిసార్లు. కనుక ఈ రోజుల్లో మీరు ఏం చేయాలో తెలుసా? మీరు 2 రోజులు ఉపవాసం ఉన్నారని పరలోకమందున దేవుడు సంతోషించుడు. మీరు ఉపవాసం ఉండి సౌలు కూడా అక్కడ నేల మీద పడ్డ 3 దినాలు అన్నపానాలు మానాడు. మాని మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకోలు చేశాడు. అప్పుడు అననీయ వచ్చి నీ పాపాలన్నీ కడిగేసుకుని ఇంక తడవు చేయటం ఎందుకంటే అప్పుడు లేచి బాప్తిసం పొందాడు. ఆ పై చూడండి సంవత్సరాలు ఎలా జరిగాయి. ముందు జరిగినట్టుగా జరగలేదు. స్తోత్రం. దేవునికి లోబడ్డాడు కనుకే భయంకరుడు, హానికరుడు, హింసకుడైన సౌలు జీవితం అనేక ఆత్మలకు తండ్రిగా మారడమే కాదు, అతని వస్త్రాలు ముట్టుకున్న రోగులు కూడా బాగుపడిపోయారు. హల్లెలూయా. అనేక జనములకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అది మీ జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, దైవశక్తి కలిగి అనేక జనములకు, మీరు తరాలకే, అనేక బిడ్డలకే మీరు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా మీరు నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోండి. అన్నీ ఇన్నా దేవుడు చెప్పిన అది మాత్రం అతను తెచ్చుకోకపోతే ఆటంకమే కదా దేవుని చిత్తానికి. దేవుడు ఇలా వాడుకోవాలనుకున్నాడు, కానీ ఆ రోజు సౌల్లో అవిధేయత అనేది అడ్డమొచ్చి ఉండుంటే లేదు. అంత ఎందుకు, పాత నిబంధనలో సౌలు కూడా అతడు దేవుని ఆత్మ అతని మీదకి రాగానే అతడు క్రొత్త మనసు వచ్చింది. అతడు ప్రవచించాడు, దేవుడు కృపనిచ్చాడు, ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. ఆ తర్వాత ఒక్క అవిధేయత వల్లే అమాలేకీయుల విషయంలో అవన్నీ హతమార్చు అంటే మనసుకు నచ్చినట్టు చేసి దేవునికి విధేయత చూపనందుకే మొత్తం అతను, అతని పిల్లలు ఫిలిష్తీయుల చేతి ఖడ్గంకి అప్పగించాడు. దేవుడు ఎడబాశాడు, విడిచిపెట్టాడు. ఫిలిష్తీయులు వచ్చి పడిపోయారు. నేను చెబుతున్నాను ఈ రాత్రి, దేవుని మాటలను వినండి. మీరు రాబోయే సంవత్సరాల్లో మీ కార్యాలు, దేవుని కార్యాలు మీ పట్ల నూతన పరచబడాలి అని మీరు అందరూ కోరుకోవాలి. దేశము కొరకే ఓకే ప్రార్థిద్దాం. అయితే మనం ప్రార్థన చేసిన అప్పుడు దేవుడు దయాళుడు, ఓకే. అయితే దేశము ఆయనకు భయపడి, దేశంలో ఉన్న జనులు ఆయన తట్టు తిరిగే వరకు కూడా వ్యాక్సిన్లు వచ్చినా, ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా ఇదిగో ఇన్ని జరిగాయండి. ఇంకో చోట చూడండి, ఇంకో మాట ఉంది చూడండి.
చూపిస్తాను మీకు ఆశ్చర్యకరమైన సంగతి. స్తుతి యేసు రక్తం. అక్కడ ఏముందంటే నాశనము వెంబడి నాశనం వస్తుంది. ఇర్మియా విలాపవాక్యాలు ఉంటాయి చూడండి. శ్రమ వెంబడి శ్రమ కలుగుతుంది, శ్రమ వెంబడి శ్రమ. ఒకదాని వెంట ఒకటి. స్తోత్రం. అక్కడ ఉంటుందండి, నాశనం వెంబడి నాశనం, ఒకదాని వెంబడి ఒకటి. కనుక ప్రియులారా, అక్కడే ఉంటుందండి, మా అంచెదశ సమీపమాయను. అంచేత దేశము దేవుని వైపుకి తిరిగితే దేవుడు నూతనమైన కార్యం చేస్తాడు. నినివే ప్రజలు దేవుని మాటిని దేవుని తట్టు తిరిగారు, దేవుడు నూతనమైన కార్యం చేశాడు. ఏదేమైనా కానీ మీ రాజు మీకు చెప్పేది దేవుని వాక్యంలో నుండి, దేవుడు కార్యం చేయాలి. కుటుంబంలోనైనా, ఒక వ్యక్తి జీవితంలోనైనా, దేశంలోనైనా దేవుడు ఏంటది అమ్మా చెప్పు చెప్పయ్యా. విలాపవాక్యాలు 4:18 చదువు. అదినా, అది వేరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, ఓకే, అందులో మీరు చదివిన దాంట్లో నేను చెప్పిన మాట ఉంది, మంచి దశ సమీపమైనని. కాబట్టి మనం దేశంలోనైనా, మన వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబంలోనైనా దేవుడు క్రియ చేయాలి. ఆయన క్రియ చేయాలి అని అంటే దేవుని మాటకు విధేయత చూపాలి. ఓకేనండి, స్తోత్రం. నీ విధేయత చూపినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో క్రియ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఓ మాట చదవాలి, మనకు అవసరం. యెషయా 65:17. అందులో చివరి లైన్ చదువుకోండి చాలు. దేవుడు క్రియ చేసినప్పుడు అది మునుపటివి మరువబడును, ఇక జ్ఞాపకానికే రావు. ఎప్పుడు? ఈ సందర్భం ఏంటంటే, నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే నూతన ఆకాశము, నూతన అంటే నూతనమైన కార్యము దేవుడు నూతన సృష్టిగా మారుస్తాడు ఈ లోకమునప్పుడు. అప్పుడు పాతవి గతించిపోతాయి, గుర్తుకే రావు, జ్ఞాపకానికే రావు. నా దేవుడు మీ జీవితాల్లో అలాంటి నూతనమైన కార్యాలు చేస్తాడు. మన దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. మునుపటివి మరువబడతాయి. బాగా నేను ఆ వాక్యం కింద గీత కొట్టుకోండి. మునుపటివి మరువబడతాయి, ఇక జ్ఞాపకానికే రావు. ఎప్పుడు? ఎవరు చేస్తే? ఆయన నూతనమైన కార్యము చేస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవునికి విధేయులవ్వండి. దేవునికి విధేయత చూపిస్తే నా దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యం జరిగిస్తాడు. శాపం ఆశీర్వాదకరంగా మారుస్తాడు, కన్నీటిని నాట్యంగా మారుస్తాడు, నీ దేని స్థితిని ఉన్న స్థితిగా మారుస్తాడు, మరణాన్ని జీవంగా మారుస్తాడు. ప్రభు చెప్పలేదా?
బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు. చేతులు పైకెత్తి గణపరచండి. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద సంతోషములు దేవుడు నీకు ఇస్తాడు. అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు కలగజేస్తాడు. అందుచేత మీ జీవితంలో ఈరోజు హబక్కూ చెప్పినట్టుగా హబక్కూ చేసిన ప్రార్థన, ఎన్నాళ్ళు మమ్మల్ని బాధలు చూడనిస్తావు యేసయ్యా? ఎందుకు మా ప్రార్థనలు వినుకున్నావు? ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏ చూడవలసి వస్తుంది? సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు. ఇంకో మాట ఉంది, యోబు 36:11 ఉంటుంది, నీవు ఆయనను సేవించినట్లయితే నీ సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చుతావు. చేతులు పైకెత్తరే మరి. నీవు ఆయనకు విధేయుడివైతే నీకు జీవితమునే దేవుడు నూతన పరుస్తాడు. సౌలును పౌలుగా మార్చినట్టు. దిగో జక్కయ్య, దిగొచ్చాడు. స్తోత్రం. అతన్ని పాపాత్ముడైన వ్యక్తిని అబ్రహాము కుమారుడిగా దేవుడు నూతన సృష్టిగా మార్చాడు. మీ సంవత్సరాలు కూడా అలాగే వెళ్ళిపోనివ్వకండి, అలాగే సాగిపోనివ్వకండి. కొంతమంది ఉంటారు, సచ్చే వరకు అదే బతుకు అంతా అంటే, ఇలా చూడండి, నేను బాధపడకండి. సచ్చే వరకు మార్పు ఉండదు, అదే బతుకు. నువ్వెన్ని నాలాంటి వాళ్ళు ఒకవేళ నేను బతుకున్నంతకాలం చెప్పినా, నా తర్వాత వచ్చేవాళ్ళు నీకు బోధించిన, ఏమండి, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడే కదా నీ జీవితంలో నూతనమైన కార్యం జరుగుతుంది. వాక్యానికి విధేయత చూపనంతసేపు నీలో ఆశీర్వాదం జరగదు. నా సహోదరి సహోదరులారా, నీ సంవత్సరాలు అలాగే జరిగిపోనివద్దు, అలాగే నీవు అందులోకి దాటొద్దు అన్నాను కదా ఇందాక. కొంతమంది అలాగే వెళ్ళిపోతారు. అందుకే కొంతమంది అంటారు కొందరిని చూసి, ఆడు మారడండి బాబు, ఆమె మారదండి బాబు, సచ్చిన ఇంక అలాగే చేస్తారు అన్నట్టే కొంతమంది. ఇక దాంతోనే పోవాలి జీవితం. అలాగే నూతన పరచబడరు. అదే ఆ వేషధారణతోనే, ఆ నామకార్థ స్థితితోనే, ఆ తాగుడుతోనే, ఆ సిగరెట్లతోనే, ఆ సినిమాల జీవితమే, ఆ వేశ్య బతుకే, ఆ అపవిత్రమైన జీవితమే, ఇక అప్పులు చేయడమే, ఇక బాధలే, ఇక అదే, ఇక భార్య బిడ్డలకి, కుటుంబ వ్యవస్థకి నెమ్మది ఉండదు. ఈ సంవత్సరపు చివరిలో ఈ రాత్రి మీ జీవితాలతో ఒక గొప్ప నూతనమైన ఒక మార్పు తెచ్చుకోండి. ఆయన పేరు పెట్టబడి ఆయన రెక్కల కిందకు వచ్చిన మీ జీవితాలు ఎన్నాళ్ళు ఇలా ఉండాలి? నేను ఇంక ఇలా నా జీవితంలో మీరు కోరుకోవాలి, సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచు. ఎక్కడండి? అది నీలోనే కావాలి, అది మీలోనే జరగాలి. స్తోత్రం. అప్పుడు దేశం అని అంటే నీ కుటుంబం. అప్పుడు రియల్గా దేశం అంటే వరల్డ్ అని కూడా ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో. లోకములో అనక మనకి లోకములో కూడా దేవుని కార్యము దేవుడు నూతన పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని తట్టు తిరగనంతసేపు నీ బ్రతుకు మారదు. కొంతమంది దేవుని తట్టు తిరగరు. ఏమండి చూడండి, నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, మరి ఎవడు నిన్నే చూశాను నేను, పడుచు వ్యక్తే, పళ్ళన్నీ బయటకు వచ్చి ఎముకలన్నీ మ్యూజియంలో పెట్టిన అస్థిపంజరంలా ఉన్నాడు. ఇక మాంసం లేదు, పుర్రునే చూసినట్టు ఉంది అనుకోండి. అలాగా పైగా ఈడు బాగుపడడం కోసం ఈయనేమి ప్రోత్సహించి ఎక్కడికి పంపారు? ఇంత తాయెత్తు కట్టాడు మెళ్ళలో. బతికైనా బాగైందా? మెళ్ళైన తాయెత్తు కడతాడు. ఏమండి,
నోట్లో సిగరెట్ పెడతాడు. ఉదయం సాయంకాలం జేబులో ఉన్న దాన్ని బట్టి మోతాదులు పోస్తూ ఉంటాడు, లోపలికి ఉన్న కాడికి పోస్తూ ఉంటాడు. మళ్ళా వీడికి ఇంతేనా, మెళ్ళో తాయిత్తులే కాదు, అతని భార్య బంగారు భార్య, మహాప్రేమ గలది. వీడి కాళ్ళకి దిష్టితాడు కడుతుంది, వీడి కాళ్ళకి. ఏది? ఇతడి గాడికి నరులు దిష్టి. కొంపకేమో కొంప బాగుపడకపోతే గుమ్మడికాయ కడుతుంది కొంపకి. కొంపకేం కడతారండి చెప్పండి? ఎందుకు? ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళందరి దృష్టి ఈ పూరుగుడిచి మీద పడిపోయింది ఇప్పుడు. ఏమండి? నా దేవుని పెట్టినారు. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యం చేయకపోతే నీవు మళ్ళా వచ్చే సంవత్సరంలో కూడా అలాగే ఉంటావు. అవునా కదా చెప్పండి? ఈ నమ్మరు, వాక్యం నమ్మి దీనిని సరి చేసుకోరు. ఎవరైనా మీకు ఏదైనా ప్రవచనం చెబితే వచ్చే సంవత్సరం ఎలా ఉంటాము, నువ్వు ఎలా ఉంటావో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో దేవుడు వాక్యం చెబుతున్నట్టుగా నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుని చూసుకుంటే, వాక్యములో దేవుడు ఏమి చెప్పాడో దాన్ని నీ జీవితంలో తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అందుకని మీ జీవితాల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటాడు. మిమ్మల్ని కరుణించాలనే కోరుకుంటాడు, మిమ్మల్ని ఆశీర్వదించాలనే కోరుకుంటాడు. నా శాంతినే మీకు ఇచ్చుచున్నానన్నారు కదా, మరి ఆ శాంతిని మీరు ఎందుకు కోల్పోతారు? కాబట్టి ఈ రాత్రి నీ జీవితంలో నీవు దేవునికి ఎదుట ఈ మాటలని హబక్కులాగా సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమిక నూతనపరచుమని కోరుకోండి. ఇక అలాగే వెళ్ళకూడదు, ఇక ఇలాగే బ్రతుకు సాగకూడదు. ఒక్కొక్క రోజు కొత్త సంవత్సరానికి విడిచిపెట్టబోయే సంవత్సరానికి మధ్యలో ఎంత దూరం ఉన్నాం చెప్పండి రా. ఒకే ఒక్క రోజు ఉంది. ఈ ఒక్క రోజులోనూ రేపటి కొరకు మిమ్మల్ని మీరు సెన్సిటిఫై యువర్ సెల్ఫ్ ఫర్ టుమారో. రేపటికి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకోండి. ఈరోజే మీరు పట్టు విడవక ఎక్కడ దేవునికి అవిధేయులుగా ఉంటున్నామో మీకు తెలుసు. ఎక్కడ ఏ విధంగా దేవుని తట్టు తిరగకుండా, కృతజ్ఞత లేకుండా అటు ఇటు తిరుగుతున్నాము. ఆ శాపం, ఆ ఉగ్రత, ఆ కోపం, ఆ భయంకరమైన పరిస్థితులు నీవు చూడకూడదు, నీ పిల్లలు చూడకూడదు. రాబోయే సంవత్సరాల్లో దేవుని సమాధానం మీరు అనుభవించాలి. దేశములో నూతనమైన కార్యాలు దేవుడు చేయాలని మీరు కోరుకోవాలి. ఆ దిశగా ఆశించిన వారై ఈ రాత్రి దేవుని పాద పద్మాల మీద మీరు పడి మిమ్మల్ని మీరు ప్రభు చేతులకు అప్పగించుకోమని నేను మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందరూ తల్ల వంచి